వార్తలు అయితే బలంగా వినిపిస్తుంది. రైట్, ఇక సీఎం చంద్రబాబు కూడా దీనిపై ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ భక్తులతో ఎవరైతే అక్కడ ఘటన జరిగిన టైంలో ఉన్నారో వారితో ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారు హరిబాబు. అసలు రేపు ఉదయం ఇవ్వాల్సిన 5 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు ముందుగా అక్కడ టోకెన్లు ఎందుకు అక్కడ ఒక్కసారి ఎలో చేశారు, అక్కడ ఏం జరిగింది ఎవరైనా వివరించే ప్రయత్నం చేస్తున్నారా? అప్డేట్ తీసుకోగలరా? టీటీడీ మనం సాయంత్రం భక్తులతో మాట్లాడిన పరిస్థితుల్లో సాయంత్రమే భక్తులు కూడా చెప్పారు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెప్పిన టయానికంటే ముందస్తుగా టికెట్లు జారీ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డం, చాలా గొడవలు జరిగి చాలా పరిస్థితులు తాము అనుకోని ఇబ్బందులు కూడా పడ్డామని చెప్పని మహిళ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ముందస్తుగానే టికెట్లు జారీ చేయడం అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకు టీటీడీ అధికారులు చెప్పిన సమయానికి కాకుండా ముందుగా ఎందుకు టికెట్లు తీసుకున్నారు, ఆ టికెట్ జారీ ప్రక్రియకు సంబంధించి ఎందుకు ముందస్తుగా ప్రికాషన్స్ తీసుకోలేకపోయారు అనేది కూడా ఒక అంశం అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ పూర్తి వివరాలు సేకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ సీఎంఓ కానీ లేదంటే డిప్యూటీ సీఎంఓకి సంబంధించిన పేషీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని ఆయా డిప్యూటీ సీఎంకి కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ కూడా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి సంబంధించినటువంటి వివరాలు సేకరించినటువంటి పర్యటనలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అలాగే సీఎం కూడా ఈ అంశానికి సంబంధించి వివరాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. మనతో పాటు బాధితురాలు అడుగుదాం, వాళ్ళ వివరాలు తెలుసుకుందాం. మీదకి పడిపోవడంతోనే మనుషుల మీద నడిచేసారండి. మనం ఎలా నడిచిపోయారు. నాకు ఒకసేపు ఊపిరాడలేదు, అలాగే ఉండిపోయాను. మళ్ళీ పక్కకు లాగి వాటర్ అది పట్టుకున్న తర్వాత కొద్దిగా బాగుంది. ఎలపవనిపాలెం అండి, గోపాలపట్నం కింద ఎలపవనిపాలెం, సింహాచలం స్టేషన్ కింద ఎలపవనిపాలెం. అందరం 20 మంది వచ్చామండి. ఒక 6కే బాగా తగిలిసాయి. సీరియస్గా ఏం లేదు, పర్లేదు అన్నారు. అందరూ లోపల ఉన్నారు. ఒక్కసారి గేట్ తీసినప్పటికీ జనాలు అందరు తోసుకొచ్చారండి. వాళ్ళు వదిలేయడం కాదు, జనాలే తోసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అనడానికి ఏం లేదు, వచ్చిన జనాలే కంట్రోల్ లేరు. మగవాళ్ళు మెయిన్, ఆడవాళ్ళు ఉన్నారని చూసుకోవటం లేదు. మగవాళ్ళు అస్సలు ఇది లేదు, ఈ ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనేసి ఇది లేదు. పూను తోసుకొచ్చడమే. లైన్లోనూ కూడా అలాగే ఉంటుంది, ఇక వదిలినప్పుడు కూడా అలాగే ఉంటుంది. మగవాళ్ళు అస్సలు కంట్రోల్ అవటం లేదండి. ఆడవాళ్ళు ఉన్నారు కదా చూసుకుందాం అనేసి అస్సలు అవడం లేదు. అంతే. మేము 11 గంటలకు వెళ్ళామండి. 11కి వెళ్ళాం, ఉదయం 11కి వెళ్ళాం. వచ్చేయండి, వెంటనే వచ్చాయి అండి. భోజనాలు ఏం లేవు కానీ పాలును బిస్కెట్లు ఇచ్చారండి. పాలు బిస్కెట్లు ఇచ్చారు. మేము భోజనాలు చేసి వెళ్ళాం, ఆల్రెడీ భోజనాలు చేశారు. దాంట్లోకి వెళ్ళాము. 20 మంది వచ్చామండి. ముందుదే బాగుంటుందండి. టోకెన్లు పెట్టిన దగ్గర నుంచి అసలు అవడం లేదు. ఒక్కసారి వదిలేస్తున్నారు. పోయినసారి అయింది కానీ ఇలాగేం అవ్వలేదు. ఏటండి, పోయినసారి కూడా అయింది కానీ ఇలా ఈసారి ఏటో మరి అక్కడ అవడం వల్ల ఏటో తెలీదు. గేట్ ఒక వైపు తీశారు, ఒక వైపు తీయలేదు. అందువల్ల జనం అందరూ దుమ్మే అయిపోయింది. ఏదైతే భక్తులు మాత్రం తమకి సంబంధించినంత వరకు గతంలో ఏదైతే పాత విధానాల్లో దర్శనాలు ఉన్నాయో ఆ దర్శనాలు క్యూ కాంప్లెక్స్లోనే భక్తులను అనుమతించి దర్శనం చేయిస్తే బాగుంటుంది, ఈ టోకన్ పద్ధతి కంటే ఆ పద్ధతే బాగుంటుందని చెప్పిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 అంబులెన్సులు ఇప్పుడు తిరుపతి, ఇందులో నుంచి ఎంతమంది భక్తులు గాయపడ్డారో భక్తులకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే అంబులెన్స్ లోంచి అంటే ఏదైతే ఈ ఘటనకు సంబంధించిన అయితే కాదు, వచ్చిన భక్తులు ఏదైతే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఈ అంబులెన్సులు మాత్రం 2 బయట నుంచి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఈ సంఘటనకి జరిగిన సంఘటనకి దీనికి సంబంధం లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి భక్తులని వీళ్ళైతే భక్తులు కాదు కాబట్టి వీళ్ళకి సంబంధించిన వివరాలు కూడా మనకు అవసరం లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది చందు. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి ఏదైతే పీలేరు కానీ లేదంటే కాళహస్తి కానీ మిగిలిన ప్రాంతాల నుంచి కూడా తిరుపతికి రెఫరల్ ఇస్తున్న పరిస్థితుల్లో అలా వచ్చిన అంబులెన్సులను కూడా భక్తులకు చూపించే ప్రయత్నం అయితే ఒక రకమైన మీడియా ప్రయత్నం చేస్తుందని కూడా మనం చెప్పాలి చందు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 4 భక్తులు